సార్ మనం మామూలుగా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఎవరెవరిలో వస్తుంది అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. మెయిన్గా ఇది చూస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి కాకుండా ఎక్కువగా శ్రమించి పని చేసే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో 30 to 50 years మధ్య వాళ్ళలో. సో ఒకటేమో స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, ఎందుకు అంటే అదే గేమ్ రెగ్యులర్గా ఆడుతుంటారు కాబట్టి. మెయిన్గా అది వాళ్ళు కాదు, కూర్చొని ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే ఎటువంటి పనులు చేసే వాళ్ళు, ఇప్పుడు బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు. సో బట్టలు ఉతికే వాళ్ళకి ఎప్పుడైతే ఈ రిస్ట్ కండరాల్ని ఎల్బో కండరాల్ని రెగ్యులర్గా వాడతారో వాళ్ళందరికీ కూడా రావచ్చు. సో స్పోర్ట్స్ వాళ్ళకి ఏంటి అంటే బాగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఏంటి ఆ పర్టికులర్ మూమెంటే కావాలి. ఆ పర్టికులర్ మూమెంట్ చేసిన వెంటనే, బట్ టెన్నిసే కాదు, గోల్ఫ్ కావచ్చు, షటిల్ ఆడేవాళ్ళు కావచ్చు, వాలీబాల్ ఆడేవాళ్ళు, వీళ్ళందరిలో కూడా ఉంటుంది మోచేతి నొప్పి అన్నది. సో వాళ్ళకి ఆ పర్టికులర్ మూమెంట్లో నొప్పి వస్తుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ పేర్లతో ఇవి పెట్టారు, టెన్నిస్ ఎల్బో, గోల్ఫ్ ఎల్బో అని. కానీ అంతేకాదు, ఇప్పుడు ఎక్కువగా వంట చేస్తూ ఒకటే తిప్పుతూ చేసేవాళ్ళు, లేకపోతే ఏదైనా పిండి వంటలు చేసేవాళ్ళు ఉంటారు, గట్టిగా ఒత్తి చేయాలి. సో రెగ్యులర్గా ఒత్తి చేస్తున్న వాళ్ళకి కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సో అలాగే పెయింటర్స్ కానీ, నేను ఇంతకుముందు చెప్పినట్లు శిల్ప చెక్కేవాళ్ళు, సో వీళ్ళందరిలో కూడా ఎవరైతే అదే మజిల్స్ని ఎక్కువగా వాడతారు, మామూలుగా వాడే వాటికన్నా ఎక్కువగా వాడతారో వాళ్ళందరిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా స్ట్రెస్ ఇంజురీ అనమాట, అంతే. అంటే అతిగా వాడడం వల్ల వస్తున్న నొప్పి. ఓకే. సో ఒకరికే అంటే ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్ కే కాదు, ఎవరికైనా రావచ్చు. కాకపోతే వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా వస్తుందని అనుకుంటాను. కానీ చాలా మంది ఇళ్లలో ఆడవాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇంతకుముందు టైపిస్ట్ ఉండేవాళ్ళు, స్టెనోగ్రాఫర్స్, వీళ్ళు, సో వాళ్ళకి కూడా చాలా ఎక్కువ వచ్చేది. అలాగే బ్యాంక్లో క్యాషెస్ ఇంతకుముందు, ఇప్పుడు అంటే ఆటోమేటిక్ క్యాష్ మెషిన్స్ వచ్చేసాయి, మెయిన్గా క్యాష్ లెక్క పెట్టాలి. సో కంటిన్యూస్గా ఈ ఫింగర్ మూవ్మెంట్ వల్ల కూడా ఇటు రిస్ట్ ఇటు ఎల్బో పెయిన్స్ చాలా మందికి ఉండేవి. పాలు పితికే వాళ్ళలో కూడా ఎక్కువ, పాలు పితికే వాళ్ళకి కూడా పర్టికులర్ పొజిషన్ లో కూర్చొని ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళలో కూడా కావచ్చు. సో ఇలా చాలా మందికి ఉంటాయి. అండ్ మెయిన్ గా ఏంటంటే ఆ మోచేతి సమస్యను మొదట్లో చాలా అంటే ఇది 3 స్టేజ్లుగా చెప్పొచ్చు, అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్ స్టేజ్ అని చెప్పి. సో అక్యూట్ స్టేజ్ అంటే ఆ కొత్తగా మొదలైనప్పుడు చాలా విపరీతంగా నొప్పి ఉంటుంది, కానీ పనులు చేసుకోగలుగుతూ ఉంటారు, ఇంకా పనుల్ని ఆపేసే పరిస్థితికి రాదు. నెక్స్ట్ స్టేజ్ ఎప్పుడైతే ఒక 2-3 నెలలు కూడా దానికి పట్టించుకోకుండా, ఏదో ట్రై చేస్తూ ఆ నొప్పి పూర్తిగా తగ్గించుకోకుండా, రెస్ట్ ఇవ్వకుండా. సో ఈ మెయిన్ ప్రాబ్లంకి ఏంటి అంటే స్ట్రెస్ రావడం వల్ల, ఎక్కువ దాన్ని అరగదల లేకపోతే అధికంగా వాడడం వల్ల వచ్చిన నొప్పి కాబట్టి రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం. ఎప్పుడైతే రెస్ట్ ఇవ్వకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారో సబ్ అక్యూట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. మెల్లగా మూమెంట్స్ రెస్ట్రిక్ట్ కావడము, ఆ పనులు రోజువారీ పనులు చేసుకోలేకపోవడం. ఆ తర్వాత స్టేజ్ క్రానిక్ స్టేజ్ అంటాం. క్రానిక్ స్టేజ్కి వచ్చేటప్పటికి పూర్తిగా డే టు డే మూమెంట్స్ అన్ని, ఇంతకు నేను అన్నట్లు తల దూకోవడం కానీ, బటన్స్ పెట్టుకోవడము, లేకపోతే చిన్న పేజెస్ తిప్పడం కానీ, అన్నం తినడం, ఇలాంటి పనులన్నిటికీ మోచేయే కావాలి. సో ఇలాంటి పనులన్నిటి కూడా అంటే నిత్య జీవితంలో రోజువారీ చిన్న చిన్న పనులన్నీ కూడా ఇబ్బందికరంగా అయిపోతాయి. క్రానిక్ లో స్టేజ్ ఏ పని చేయలేని పరిస్థితి క్రానిక్ స్టేజ్ కి వస్తుంది. 5-6 months అలాగే పోస్ట్పోన్ చేస్తాం. 5-6 months వరకు నొప్పి అలాగే చిన్నగా స్టార్ట్ అయ్యేది చిన్న నొప్పే కదా, చిన్న నొప్పి ఏదో ఒత్తుకుంటూ దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేస్తూ పోయారనుకోండి. సో మెల్లమెల్లగా అది ఇంకా ప్రోగ్రెస్ అవుతూ పోతుంది. సో అంతవరకు తెచ్చుకోకుండా దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవడము, రెస్ట్ ఇవ్వడం చేస్తే తగ్గించుకోవచ్చు. ఓకే. సో మామూలుగా ఇప్పుడు ఇలాంటి పెయిన్స్ వచ్చాయనుకోండి, మీరు చెప్పిన దాన్ని బట్టి చాలామంది ఏం చేస్తారంటే ఈ జండు బాము, లేకపోతే పెయిన్ కిల్లర్స్, స్ప్రేను ఇలాంటివి వాడేస్తూ ఉంటారు కదా, లేదంటే కాపడం పెట్టడము, క్లాత్ చుట్టడము, చల్లని క్లాత్ ఇలా చేస్తారు. ఇవి ఎంతవరకు రిలీఫ్ని ఇస్తాయి, ఎంత మేర వాడచ్చు వాటిని? సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో అంటే అక్యూట్ స్టేజ్లో ఇవన్నీ కూడా పనిచేస్తాయి. సో బేసిక్గా ఏం చేస్తుంది, వాపు తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ అన్నీ కూడా వాపు తగ్గిస్తాయి. సో టాబ్లెట్ కావచ్చు, ఆ లోకల్ ఎనీ అమృతాంజన్ లాంటివి కానీ, ఓలిని స్ప్రే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అక్కడ స్ప్రే చేసుకున్నప్పుడు వెంటనే నొప్పి తగ్గుతుంది, కొంతవరకు వాపు తగ్గుతుంది. అలాగే క్రీప్ బ్యాండేజ్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్కి వీటికి చూస్తుంటారు, ఇక్కడ బ్యాండేజ్ వేసుకొని హైడ్ చేస్తారు. సో అవన్నీ కూడా ఏం చేస్తాయి, ఆ పర్టికులర్ కండరాల్ని స్ట్రెచ్ కాకుండా రెస్ట్ ఇస్తుంది. సో గట్టిగా పట్టుకొని ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా కొంత రిలీఫ్ ఉంటుంది.
సో ఇది ఫస్ట్ లెవెల్లో అందరూ వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్తుంది దీర్ఘకాలికంగా ఉన్న నొప్పికి చెప్తున్నారు కదా, ఎవరైనా సడన్ గా పడినప్పుడు స్వెల్లింగ్ వచ్చేస్తుంది కదా, అది వేరే, అది నెక్స్ట్ ఇంకోటి కదా, అది కంప్లీట్ డిఫరెంట్ సెట్. పడినప్పుడు వచ్చే నొప్పి దట్స్ ఎమర్జెన్సీ ఇమీడియట్ గా. సో స్వెల్లింగ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా చేయాల్సింది ఏంటి, ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి. సపోజ్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఎముక విరిగినప్పుడు ఇంకే పని చేయడానికి రాదు, ఖచ్చితంగా దాన్ని కట్టి పెట్టాలి కదా మామూలుగా. ఫ్రాక్చర్ కి ఎప్పుడైనా ఇమ్మీడియట్ స్వెల్లింగ్ వస్తుంది. ఫస్ట్ మనం ఇది చేసుకోవడం ఏంటంటే, విత్ పూరి పొంగినట్లుగా ఆ ఏరియా పొంగుతుంది. సో స్వెల్లింగ్ అంటే ఫ్రాక్చర్ అంటూ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఫస్ట్ ఆ స్వెల్లింగ్ ఉందా లేదా చూసుకుంటేనే తెలిసిపోతుంది పైన. సో స్వెల్లింగ్ లేకుండా ఫ్రాక్చర్ ఉండడం అన్నది జరగదు. ఫ్రాక్చర్ అంటూ ఉందంటే మనకు వాపు అన్నది ఒక న్యాచురల్ ప్రొటెక్టివ్ మెకానిజం. శరీరం మన ఆ మూమెంట్ ని పూర్తిగా స్తంభింపజేసి ఆ మూమెంట్ లేకుండా చేయడం కోసమే వాపు వస్తుంది. సో ఫ్రాక్చర్ ఉన్నప్పుడు ఏంటి, ఫస్ట్ అక్కడ ఇమీడియట్ గా మూవ్ కాకూడదు అది, బికాస్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం. కాబట్టి ఇమీడియట్ గా ఏరియా మొత్తం వాపు వచ్చేస్తుంది. సో ఆ వాపును చూసి డాక్టర్ ఫస్ట్ ఎక్స్రే అవసరమా లేదా అన్నది నిర్ధారించుకోవడానికి ఉంటుంది. తగిలింది అని చెప్పి, సో దెబ్బ మాత్రమే తగిలిందా అంటే ఆ మూమెంట్ కూడా రెస్ట్రిక్ట్ అయిందా, ఉట్టి వాపు ఉందా. సో కొన్నిసార్లు ఏమైతుంది, బెనికినట్లు కావడము, లేకపోతే దెబ్బ తగిలినప్పుడు కూడా వాపు రావచ్చు, కానీ ఆ వాపుతో పాటు మూమెంట్ రెస్ట్రిక్ట్ కాదు. సో అది డిఫరెన్సియేషన్ అన్నమాట. ఫ్రాక్చర్ ఉందా, లేకపోతే దెబ్బ మాత్రమే తగిలిందా, లేకపోతే అక్కడ డిస్లొకేషన్ ఉందా, జాయింట్ లో ఒక ఎముక పక్కకి డిస్లొకేట్ కావడం. సో దాన్ని బట్టి ఎక్స్రే తీయించుకున్న దాన్ని బట్టి నిర్ధారించుకొని దానికి కావాల్సినట్లు పట్టి కట్టడం కానీ, లేదా ఈ కోల్డ్ కంప్రెస్ పెట్టడము, ఈ లోకల్ టెంపరీ ట్రీట్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్, 1 week to 2 weeks కావచ్చు, లేదా పట్టి కట్టాల్సిన అవసరం వస్తే కన్నా 6 వారాలు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. 6 weeks కావాలి, 6 weeks to 8 weeks, ఎందుకంటే ఈ జాయింట్ రెగ్యులర్ గా మూవ్ అయ్యే జాయింట్ కాబట్టి ఎక్కువ రోజులు రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రాక్చర్ అయితే. ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటుంది దీర్ఘకాలికంగా వచ్చే దానికి, ఇప్పుడు ఇవన్నీ పాటించవచ్చు అంటే చల్లనీళ్ళతో అక్యూట్ స్టేజ్ కొంతవరకు పనిచేస్తుంది. ఈ నెక్స్ట్ స్టేజ్ ఎప్పుడైతే ఆ ఫస్ట్ వారం 2 వారాలలో నొప్పులు తగ్గటం లేదు, ఇంకా పెరుగుతూ ఉన్నాయి, దానివల్ల సమస్య పెరుగుతూ ఉంది, నా రోజువారీ పనులు ఎప్పుడైతే ఇబ్బందికరంగా అవుతున్నాయో సబ్ అక్యూట్ స్టేజ్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ముందు డాక్టర్ని వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇప్పుడు మా క్లినిక్లో కానీ ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ పరీక్షిస్తాం, అంటే ఈ నొప్పి దేని వల్ల వచ్చింది. సో వేరియస్ కారణాలు ఇప్పుడు అనుకున్నాం కదా, ముందుందా, వెనకలుందా, సైడ్కు ఉందా, బయట వైపుకు ఉందా, దాన్ని బట్టి ఫస్ట్ ఆ మజిల్స్ని రెస్ట్రిక్ట్ చేయడం, అంటే రెస్ట్ ఇవ్వాలి. సో రెస్ట్ ఇవ్వడానికి ఏం చేయాలి, అక్కడ జస్ట్ లోకల్గా ఏదైనా పట్టీ లాగా కట్టడమా, లేకపోతే క్రీప్ బ్యాండేజ్ ఇచ్చేస్తాము, లేదా టేపింగ్ అని అంటాం, ఆ మజిల్ని మాత్రమే లోకలైజ్ చేసి రెస్ట్ ఇవ్వడానికి వస్తుంది. సో ఆ టేపింగ్ పద్ధతి ద్వారా ఇచ్చేయచ్చు. అవి కాకుండా ఇప్పుడు మా క్లినిక్లో అయితే అల్ట్రాసౌండ్ ఐఎఫ్టీ కానీ, మెయిన్గా ఆక్యుపంక్చర్ విధానం ద్వారా, ఆక్యుపంక్చర్తో ఏంటి అంటే దట్ ఇట్ సెల్ఫ్ కాజెస్ బేసిక్గా లోకల్ ఇరిటేషన్ చేస్తూ దానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడం వల్ల స్ట్రెంగ్తన్ చేస్తాం అనమాట. సో ఇమీడియట్గా రిలీఫ్ చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఇవి ఇనిషియల్ స్టేజెస్లో చేసే ఇవి. అలాగే దాంతోపాటు ఇంకా చెప్పాలి అంటే లోకల్ మసాజ్, అంటే వాళ్ళే ఇంట్లో ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకోగలిగింది, లేదా క్లినిక్లో ఇచ్చేది లోకల్ టెంపరీ మసాజ్ చూపించడము. తర్వాత అల్ట్రాసౌండ్ ఐఎఫ్టీలో కూడా హీలింగ్ ప్రాసెస్ తొందరగా అవుతుంది కాబట్టి ఆ జాయింట్లో స్వెల్లింగ్ తగ్గడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గి బాగా తొందరగా రికవర్ అవుతారు. సో ఇది సబ్ అక్యూట్ లెవెల్స్. సో ఇది కూడా కాకుండా ఎప్పుడైతే క్రానిక్ లెవెల్కి వస్తుందో ఫర్దర్ ట్రీట్మెంట్స్ అవసరమవుతాయి అనమాట. ఫర్దర్ ట్రీట్మెంట్స్ అంటే ఇంజెక్షన్స్ కానీ, ఇంజెక్షన్స్లో ఇప్పుడు ఓజోన్ ఇంజెక్షన్, మా క్లినిక్లో అయితే ఓజోన్ ఇంజెక్షన్స్ ఇస్తాను. సో అలాగే పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. పెయిన్ కిల్లర్స్ కాదు కదా, ఇవేవి పెయిన్ కిల్లర్స్ కాదు, బట్ ఆ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వీటిని తగ్గిస్తూ తొందరగా హీల్ కావడానికి ఉపయోగపడే ఇంజెక్షన్స్ అనమాట. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, బట్ స్టెరాయిడ్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని ఇవన్నీ ఉంటాయి. ఓజోన్ థెరపీ కానీ, పిఆర్పి ట్రీట్మెంట్స్ ఇస్తారు ఇంజెక్షన్ ద్వారా. ఆ పర్టికులర్ జాయింట్లోకి, ఆ లిగమెంట్ దగ్గర లేదా టెండాన్లో ఏ ప్రాబ్లం ఉందో దాని దగ్గర ఇస్తారు. సో అలాగే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అంటే కన్నా లేజర్ థెరపీ అని చెప్పి, తర్వాత షాక్ వేవ్ థెరపీ కూడా ఉన్నాయి.
సో ఇవన్నీ కూడా కాకుండా ఇంకా ఫర్దర్ ఎప్పుడైతే డ్యామేజ్ ఎక్కువగా ఉంది, లేకపోతే అక్కడ మజిల్ చీలిపోయినట్లు అయింది, ఆ టెండాన్ చీలి ఇదైంది, అలాంటప్పుడు చిన్న సర్జరీ ద్వారా కూడా కరెక్షన్ అవసరం కావచ్చు. ఆ సర్జరీ అన్నది 100 మంది నొప్పితో వస్తే ఒక 2కో 3కో మాత్రమే సర్జరీ అవసరం కావచ్చు. మిగతా వాళ్ళందరికీ అవసరం చాలా సర్జరీ అనేది చాలా రేర్ అనమాట. ఏ స్టేజ్ లో చేస్తారు సర్జరీ అనేది? సర్జరీ ఏ స్టేజ్ లో అంటే ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని ట్రై చేసి వీటిది ఏదంతా కూడా రిలీఫ్ రావటం లేదు, బట్ ప్రాబ్లం ఇంకా చాలాగా ఉంది, అతనికి ఆ మూమెంట్ కంపల్సరీ, అలాంటప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు టెన్నిస్ ప్లేయరే ఉన్నాడు, హీస్ అ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్, ఆడాలి, కాకపోతే ప్రతిసారి ఇట్లా కొట్టిన వెంటనే విపరీతమైన నొప్పి వస్తుంది, ఆ చేతితో ఆడలేకపోతున్నాడు. 90% స్ప్రే వాడేస్తూ ఉంటారు కదా, పెయిన్ కిల్లర్. అందుకే అవన్నీ ఏ స్టేజ్ లో నొప్పి ఉంది, ఫస్ట్ స్టేజ్ లో అందరూ స్ప్రేలో వాడుకోవడమో ఏదో చేస్తారు, డాక్టర్ దగ్గర రారు, అదే ఏదో ఫస్ట్ లో కొద్ది వాటి నొప్పి అని. బట్ 2 వారాలు 3 వారాలు నెల రోజులకు కూడా నొప్పి తగ్గటం లేదనుకోండి, తెలుస్తుంది నాకు ప్రాబ్లం ఎక్కువ అవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ టెన్నిస్ ప్లేయర్స్లో అనుకోండి, ఆ ర్యాకెట్ పట్టుకోవడం కష్టం కావడము, గ్రిప్ తగ్గడము, బాల్ కావాల్సినంత ఫోర్స్తో కొట్టలేకపోవడం, అది వాళ్ళలో. అది మిగతా పనులు చేసుకునే వాళ్ళకి బట్టలు పిండడము అలాంటివి పిండి ఎప్పుడైతే ఇచ్చేయాలో ఆ స్ట్రెంత్ తగ్గుతూ ఉంది అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. నా పని చేసుకోలేకపోతున్నాను, నా పనిలో కష్టమైతే ఉందని. ఆ స్టేజ్లో నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా డాక్టర్ నుంచి కలవాలన్నమాట. ఆ స్టేజ్లో కలవకుండా ఇంకా ఫర్దర్గా పోతేనే ఇంకా అది క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇంకా కాంప్లెక్స్ అయితే పోతుంది. సో ఏ స్టేజ్లో ఉంది అన్నదాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏంటి అన్నది కూడా డిపెండ్ అవుతుంది. సో అక్కడే మెయిన్గా అవసరం అనమాట, డాక్టర్ దగ్గరకు వచ్చి ప్రాపర్గా చెక్ చేయించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే చిన్న పని ఈజీగా తీసేసేయచ్చు, లేదంటే దానికి కూడా పెద్ద ట్రీట్మెంట్ అవసరం. ఇప్పుడు 3 స్టేజెస్ అని చెప్పారు కదా, ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ స్టేజ్ కొంచెం క్రానిక్ స్టేజ్. సో ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నొప్పి అనిపించినప్పుడు ఇందాక మనం చెప్పినవి కాకుండా ఎక్సర్సైజెస్, చిన్న చిన్న మూమెంట్స్ ఏమేం చేసుకోవచ్చు అసలు వాళ్ళు? సో నార్మల్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండి, ఏవైతే చేయడం వల్ల నొప్పి వస్తుందో దానికి ఆపోజిట్ సైడ్, అంటే ఎక్కువగా ఫోల్డ్ చేస్తూ ఇచ్చేసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మెయిన్గా స్ట్రెచ్ చేయడం కావాలి. లేదు స్ట్రెచ్ చేయడం ఎక్కువగా ఉండి దానివల్ల వస్తుంది, అందుకే డాక్టర్ సలహా అవసరం అనమాట. సో ఏ మజిల్ పర్టికులర్ సెట్ ఆఫ్ మజిల్లో ప్రాబ్లం ఉంది, ఏ మూమెంట్తో నొప్పి వస్తూ ఉంది, సో ఆ నొప్పిని డాక్టర్ రెస్ట్రిక్ట్ చేయమని చెప్పి మిగతా ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయమంటారు అనమాట. ఇప్పుడు సపోజ్ టెన్నిస్ ఎల్బో అంటున్నాం, టెన్నిస్ ఎల్బో వాళ్ళకి ఏంటి మెయిన్గా ఎక్స్టెన్షన్ వల్ల ఇది వస్తుంది, సో వీళ్ళకి ఫ్లెక్షన్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం అనమాట, ఎక్కువగా ఫ్లెక్స్ చేయడము, ఇది చేయడం. అదే గోల్ఫర్స్ ఎల్బో ఇక్కడ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఫ్లెక్షన్ వాళ్ళకి ఎక్కువ వస్తే ఎక్కువ స్ట్రెచ్ చేయడం. సో సింపుల్ ఈ హ్యాండ్ ఎక్సర్సైజెస్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫోల్డ్ అండ్ స్ట్రెచ్ చేయడం, కానీ ఈ రొటేషన్ మూమెంట్స్, తర్వాత ఎల్బోని ఫోల్డ్ అండ్ స్ట్రెచ్ చేయడం, ఈ ప్రొనేషన్ సుపైనేషన్ మూమెంట్స్. సో ఈ మూమెంట్స్ ని రెగ్యులర్ గా ఫస్ట్ వితౌట్ ఎనీ అంటే ఫోర్స్ లేకుండా సింపుల్ గా వాళ్ళు చేసుకోవడం. ఈ తర్వాత ఫర్దర్ స్ట్రెంథనింగ్ కోసం చిన్న చిన్న వెయిట్స్ పెట్టుకొని, అంటే ఇదర్ ఒక మామూలు ఒక 1/2 లీటర్ బాటిల్ పట్టుకొని కనివ్వండి, చిన్న డంబెల్స్ లాంటివి ఉంటే డంబెల్స్ పట్టుకొని, అలాంటి చిన్న బరువులు పట్టుకొని అవే మూమెంట్స్ చేయడం. సో ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విత్ అపోజిషన్, అంటే సపోజ్ ఈ ప్రమోషన్ చేయాలి, సో చేత్తో ఇలా ఆపుతూ దాన్ని బరువుని లిఫ్ట్ చేయడం అనమాట. సో ఇలా ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్, ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకుంటూ రెస్ట్ ఇవ్వడం, తర్వాత ఐస్ పెట్టుకోవడము, వీటితోనే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈ చిన్న చిన్న వాటితోనే, కాకపోతే ఇవి ఎలా చేయాలి అనే దానికోసం డాక్టర్ దగ్గర రావాలి.